ఇగో కాంగ్రెస్తో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ 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 ఇప్పుడు అంతా ముట్టుకుంటారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందే నేను గేట్లు ఓపెన్ చేసిన అన్నారు ముఖ్యమంత్రి గారు. ఏది రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ముందే చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్నటువంటి అత్యంత సంకటమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎంపీలు 0 రావడం వల్ల పార్టీలో ఉండేటువంటి క్యాడరు కార్యకర్తల మనోస్థైర్యము పూర్తి స్థాయిగా దెబ్బతిన్నది. అధికారం కోల్పోయినప్పుడే వాళ్ళ పరిస్థితి ఆగమాగం అయిపోయింది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పుడైనా సరే 2014 నుంచి 2024 దాకా పార్టీ నిర్మాణం చేసుకోలేకపోయారు. గ్రామ స్థాయి అధ్యక్షుడి నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడి దాకా కూడా ఎక్కడ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా నిర్మాణం జరగలేదు. ఏదో పేరుకు కొన్ని జిల్లాలకు అధ్యక్షులు ఎమ్మెల్యేలను అధ్యక్షులు వేసేసి వదిలేసిరు తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయి కార్యకర్తలతోటి పార్టీ నిర్మాణం జరగలేదు. పార్టీకి సంబంధించినటువంటి పదవులు పూర్తి చేయలేదు. వాళ్లకు రాజకీయ శిక్షణా తరగతులు ఇవ్వడంలో కానీ వాళ్ళను భావజాల పరంగా కూడా ఎవ్వరు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఇతర పార్టీ నుంచి ఎవ్వరు వస్తే వాళ్ళను గుంజుకొని బుట్టలు వేసుకున్నారు. తట్టా బుట్ట అన్ని చదువుకొని వచ్చులను అన్ని కలగూర గంప లెక్క అయిపోయింది వాళ్ళది. అది ఆ లోపం ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నది. మీకు అక్కడనో ఇక్కడనో ఇవాళ 7 చోట్ల డిపాజిట్ రాలేదు టీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్కు 7 చోట్ల డిపాజిట్ రాలేదు. కేవలం 2 చోట్ల మాత్రమే రెండో స్థానంలో ఉన్నారు. 39 స్థానాల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే అత్యసరు ఓట్లతోటి ముందంజలో ఉంది. ఆ సిద్దిపేట గజ్వేల్ దుబ్బాకలో కూడా కోట్ల రూపాయలు వంచినప్పుడు, ఎందుకంటే అధికారికంగా అఫీషియల్గా దొరికినాయి కాబట్టి డబ్బులు వంచిందని చెప్పడానికి మనకేం అభ్యంతరం లేదు. అక్కడ దొరికినాయి కాబట్టి 80 లక్షలు 90 లక్షలు అఫీషియల్గానే దొరికినాయి. సో అన్అఫీషియల్గా ఎన్ని కోట్ల రూపాయలు వంచారనేటువంటిది మనకు అర్థమవుతున్నది. ఆ సిద్దిపేటలో కూడా మీకు వచ్చినాయి 2000 3000 ఓట్ల మెజారిటీ. అది కూడా గజ్వేల్లో కూడా మీకు వచ్చింది 10,000 5,000 మెజారిటీ. దుబ్బాకలో కూడా 10,000 మెజారిటీ వచ్చింది. అంతకుముందు 50,000 70,000 80,000 మెజారిటీ ఉన్నది కాస్త 1000 2000 5000 10,000కు పడిపోయింది. వచ్చిన 3 స్థానాల్లో ఆధిక్యత కూడా మీకు వచ్చింది 30,000 కూడా లేదు మొత్తం. సో అది అక్కడ కూడా పోయి ఉంటే 0 అంటే 119 స్థానాల్లో ఒక్కచోట కూడా ఆధిక్యత ప్రదర్శించలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ నిర్మాణం చేయడంలో కేసీఆర్ విఫలమయ్యాడు. భావోద్వేగంగా పుట్టినటువంటి పార్టీ ఆ తర్వాత పార్టీ నిర్మాణం చేసుకోలేకపోతే 1989లో ఎన్టీ రామారావు ఓడిపోవడానికి కూడా కారణం అదే. 85లో గెలిచిన 83లో గెలిచిన అది భావోద్వేగంగా గెలిచిందే తప్ప పూర్తి స్థాయి నిర్మాణంతో గెలవలేదు. 89లో ఓడిపోయినప్పుడు కూడా అందుకే ఓడిపోయింది. ఆ తర్వాత తేరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయ శిక్షణా తరగతులు జిల్లాల అధ్యక్షులు గ్రామ స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి పైదాకా నిలబెట్టుకుంది. బీజేపీ చేసినటువంటి పార్టీ పని కూడా అదే. దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణం సజావుగా సాగుతూ సందర్భానుగుణంగా 3 ఏళ్లకోసారి అధ్యక్ష పదవిని మార్చుకునేటువంటి సాంప్రదాయం ఉన్నది కూడా బీజేపీలో ఒక్క దాంట్లో మాత్రమే. కాంగ్రెస్ విఫలమైంది కూడా అక్కడే. ఇప్పటికీ కాంగ్రెస్కి అక్కడక్కడ ఆ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి గెలవగలుగుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఉన్న 39లో 5 4 వెళ్ళిపోయారు. ఆల్రెడీ 3 జంపారు. కడియం శ్రీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వెళ్ళిపోయారు. ఇంకొక ఆమె చనిపోయింది పాపం. సో 4 వెళ్ళిపోయారు. 39లో 35. సో ఈ 35లో ఎంత 10 మంది పోతే 25 మంది కూడా మిగులరా తెలియదు. పార్టీ వెళ్ళిపోయిన తర్వాత క్యాడర్ ఇంకా నైరాశ్యంలోకి వెళ్ళిపోతుంది. రేపు పొద్దుగాల కేసీఆర్ వచ్చి ఎక్కడ తిరగాలి, మళ్ళీ ఎట్లా నిర్మాణం చేసుకోవాలి, ఏం చేయాలి, 10 ఏళ్ల పాటు మీరు సంపాదించుకున్న పైసలన్నీ తీసి ఖర్చు పెడితే కానీ మీ పార్టీ నిర్మాణం జరిగే పరిస్థితి కనబడతలేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడో ఇక్కడనే గెలిచినా కూడా పూర్తి స్థాయి ప్రత్యామ్నాయము మీరు ఉంటారా లేదా అనేటువంటిది కూడా చూడాలి. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఉంటుందా, టీఆర్ఎస్ ప్లేస్ను బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా? బీజేపీకి కూడా క్యాడర్ నిర్మాణం లేదు. ఉన్న దాంట్లో వాళ్ళు పటిష్టమైనటువంటి కార్యకర్తలు అయి ఉండొచ్చు, కానీ దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో బీజేపీకి సరైనటువంటి నాయకత్వము, ఎమ్మెల్యే స్థాయి నాయకత్వం కానీ గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం కానీ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇటు టీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ వాళ్ళ పూర్తి స్థాయి నిర్మాణం లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గద్దలాగా తన్నుకుపోతుంది.
అధికారంలో ఉన్నటువంటి సహజంగా వాళ్ళకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని పోటీ తట్టుకోవాలంటే కాంగ్రెస్తో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. ఆ గేట్లు తెలిసినటువంటి దాన్ని, ఆ గేట్లు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గేట్లు తెరిచిందో ఆ గేట్లు తెరిచినటువంటి వాటిని ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది చూడాలి. మరి టీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదంగా మారబోతున్నది. పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు మొత్తం బార్లా గేట్లు తెరిస్తే ఉన్న 39 మందిలో 35 మందిలో ఆ 30 మంది పోయి 5 మంది అలా కుటుంబ సభ్యులు మిగిలిరనుకో ఏముండదు. ఇక పూర్తి స్థాయిగా నైరాశ్యం ఉంటుంది. ఆ టీఆర్ఎస్ పార్టీ పుట్టి మునుగుతుంది. రేపు పొద్దున అందరూ మీతో పాటు 10 ఏళ్ల పాటు జర్నీ చేసినటువంటి వాళ్ళు, నిజమైన నికార్సైనటువంటి కార్యకర్తలు ఎవరైతే పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ విలువ కానీ 4 డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం రానటువంటి వాళ్ళంతా కూడా మీ మీద నిరాశతోటే ఉంటారు. సో ఇది ఆ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రమాదం. ఇక